మేనేజ్మెంట్ మరియు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ల వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ గత 5 రోజుల నుండి మెట్పల్లి ఎల్ఐసి కార్యాలయం ముందు లయన్ అధ్యక్షుడు రాజా గంగారాం ఆధ్వర్యంలో రెస్ట్ డే నిర్వహించారు. వాస్తవానికి ఏజెంట్ల దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండగా యాజమాన్యం మొండి వైఖరి నిరసిస్తూ రెస్ట్ టుడే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేయాలని యాజమాన్యం తన మొండి వైఖరిని మానుకోవాలని కోశాధికారి నాయని శ్రీనివాస్ మాజీ డివిజన్ ఉపాధ్యక్షుడు సోమ గంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. పురుషోత్తం చెప్పినావా చాయ్ నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఏజెంట్ల బ్రతుకులతో ఆడుకుంటుంది. తర్వాత ఏజెంట్లను అణగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. IRDA సూచనల మేరకు కూడా కాలరాస్తుంది. దానికి తోడుగా మేనేజ్మెంట్ కొన్ని నిబంధనలు సడలించినప్పటికీ మేనేజ్మెంట్ ఈ మధ్య కాలంలో మమ్మలను అణగదొక్కడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. కమిషన్ విషయంలో కానివ్వండి, టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, గ్రూప్ ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, చాలా రకాల ఏజెంట్లకు ఇబ్బంది చేస్తున్నది. దానిలో భాగంగా ఈ రోజు నో BOC అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఒకవేళ దానికి కూడా వీళ్ళు దిగిరాకపోతే మేనేజ్మెంట్ రానున్న రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం చేసి 1 నెల రోజుల వరకు కూడా నో BOC చెప్పి మొత్తం కూడా ఈ యొక్క స్తంభింపజేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి మెట్పల్లి బ్రాంచ్లో భారతీయ జీవిత బీమా సంస్థ యొక్క మరి లియాఫీ పిలుపు మేరకు మరి జేఏసీ ఆధ్వర్యంలో మరి నిరసన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి భారతదేశంలో ఒక ఆర్థిక అతిపెద్ద సంస్థ అయినటువంటి LICని ఒక ప్రైవేటీకరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం పాలసీదారులకు ఇచ్చేటువంటి బోనస్ని కానీ ఏజెంట్లకు ఇచ్చేటువంటి బోనస్ కానీ మరి మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి తక్కువ చేస్తూ ఈ యొక్క సంస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము ఏజెంట్ల అందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి కూడా పాలసీ హోల్డర్లు కానీ అందరూ కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ వస్తారు బరాబర్ ఏజెంట్ల ఐక్యత మన ఏజెంట్ల సమస్యలపై ప్లస్ పాలసీదారులకు బోనస్ పెంచాలని, జీఎస్టీని రద్దు చేయాలని, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పెంచాలని, తర్వాత మెడిక్లెయిమ్ సౌకర్యాన్ని పెంచాలని, తర్వాత పాలసీ బాండ్పై కమిషన్ను ప్రింటింగ్ అనేది రద్దు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతి మన గ్రాట్యుటీని పెంచాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జేఏసీ పిలుపు మేరకు, ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు 11 గంటల నుంచి 12 గంటల కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు మనం కండక్ట్ చేయనుంది ఆల్ ఇండియా పిలుపు మేరకు. ఈ రోజు నో BOC, నో రెన్యువల్ ప్రీమియం. ఈ రోజు ఆఫీసులో ఒక్క రూపాయి కూడా కలెక్షన్ కాకుండా చేయాల్సిన బాధ్యత మా ఏజెంట్ల నాయకులపై ఉన్నది. కాబట్టి యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా మన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి మా ఏజెంట్లందరూ మాకు సహకరిస్తున్నారు. అలాగే మన కేంద్ర ప్రభుత్వం బంగారు బాతుగుడ్డును అమ్మేసే విధంగా, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసే విధంగా ప్రయత్నిస్తుంది. దీన్ని నిరసనగా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదే విధంగా కూడా ఇంతకుముందు IRDA LIC ఎట్లా చెప్తే గవర్నమెంట్ కూడా విన్నది.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే IRDA చెప్పినా LIC చెప్పినా నేను మాత్రమే ఏకసమయంగా ఉండాలని ప్రభుత్వం మొండి వైఖరితో వినాడుతుంది. ఏజెంట్ల వ్యవస్థ నాశనం చేయాలనుకుంటుంది. బంగారు బాతుగుడ్డు లాంటి LICని నాశనం చేయాలని కోరుకుంటుంది. ప్రతిదానికి ఏ అవసరం వచ్చినా మేమున్నామని చెప్పి ప్రతిదానికి LICని ఎప్పుడు ఆపదలు ఆదుకునే LICని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దీనికి నిరసనగా మేము ఈ రోజు కార్యక్రమం చేపడుతున్నాం.